శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. ఇప్పటికే ఈ ఘటనలో 4 మరణించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విశ్వనాథ్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. కుమ్మరవాండ్లపల్లిలోని ఓ ఇంట్లో నిల్వ చేసిన డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ పేలగా భారీ శబ్దాలు సంభవించాయి. దీంతో పాటు గ్యాస్ సిలిండర్ కూడా పేలడంతో భారీ విధ్వంసం జరిగింది. మృతి చెందిన వారు మాబున్ని, విశ్వనాథ్ రెడ్డి, మధు, ఇస్లాం బాషా, బాబా ఫక్రుద్దీన్ గా గుర్తించారు. పేలుడు ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లి గ్రామ పంచాయతీ నందు ఈరోజు ఒక భారీ పేలుడు జరిగింది. ఇక్కడ దాదాపు 10 ఏళ్ల నుంచి తెలంగాణకు చెందిన కొందరు బ్లాస్టింగ్ సంబంధించిన వాళ్ళు కొందరు ఇక్కడ బాడీకి ఉండడం జరిగింది. ఆ ఇంటిలో పొగలు రావడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఆ పొగలు వస్తుండడం వల్ల వెంటనే పోయి నీళ్ళు ఆరిపోయి వెళ్ళడం వల్ల పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ రావడంతో చుట్టుపక్కల 4 ఇండ్లు నేలమట్టమయ్యి దాదాపు 4 దుర్మరణం చెందినారు. వెంటనే వీళ్ళందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది.